ఓకేనా నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసా, ప్రకాష్ రాజ్ గారికి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి? తెలుగు భాష అంటే ఇష్టం ఉండదు ఆ చిల్లరగానికి, తెలుగు ప్రజలు అంటే ఇష్టం ఉండదు ఆ గాడికి. ఆయనకి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలని అంటున్నా నేను. నువ్వు ఆర్టిస్ట్, నిన్ను తిట్టినాడు, నువ్వు తిట్టావా రిటర్న్? నిన్ను తంతే నువ్వు తన్నావా? సార్ ప్రకాష్ సార్ మీరు విన్నారా సార్? ఫైర్ అవుతున్నారు, ఫైర్ ఒకసారి చూడండి సార్, ఈయన బాధ, ఈయన ఆవేదన చూడండి. నా ఆవేదన కాదురా గాడిదే, నువ్వు ఒక ఆర్టిస్ట్ చిల్లరగా నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజ్ అనే గాడిదే, నిన్ను తిట్టిండు. సినిమాలో తిట్టిండు నీకు? సినిమాలో కాదురా గాడిదే, నిజంగా ట్విట్ ఫాలో అవ్వా, నువ్వు ఒక రివ్యూ ఇస్తావు. అది చూడు ఇప్పుడు తిట్టిండు, మనం ఒకటే బాయ్ బాయ్. ఏముంది ఇప్పుడు అనా దాంట్లో ఏముంది సార్ చెప్పు, ఏముంది అనా? నేను నీకు సార్కి పెళ్లి అయింది, మా సార్కి పెళ్లి అయిపోయింది ఎప్పుడు. ఆమె సార్ పెళ్ళంతో రొమాన్స్ చేయమని చెప్పాయి. ప్రకాష్ రాజ్ గారికి రొమాన్స్ చేయవద్దు. ప్రకాష్ రాజ్ గారు ఒక బెట్టింగ్ రాజా, వాడు రొమాన్స్ చేయడానికి వాంటెడ్ ఉంది. వాడు ఒక బెట్టింగ్ రాజా, యువతకు చెడగొడుతున్నా చిల్లరగాడు. కానీ ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే అయింది అన్న. ఇప్పుడు బాధ అర్థమైంది. ఎందుకంటే నేను ఆగనా, నా బాధ ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అన్నా, నువ్వు సినిమాలలో చేస్తుండవు, నీ చాలా నీ చూసినా యూట్యూబ్ లో చూసినా, నిన్ను తిట్టిండు ప్రకాష్ రాజ్, దానికోసం రియాక్షన్ లేదా? ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చిడు? నా బాధ. భాస్కర్ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేశారా? న్యాయం మాత్రం 99% చేసిండు. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు ప్రకాష్ రాజ్ గారు. కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ మన జగపతి బాబు గారు చచ్చిపోయినా, మన సాయి కుమార్ గారు చచ్చిపోయినా, మన రాజేంద్ర ప్రసాద్ గారు చచ్చిపోయినా. అంటే లాస్ట్ బొమ్మరిల్లో కాంబినేషన్ బాగుంది కదా, దానికోసం రిపీట్ చేశారట. రైట్ డార్లింగ్. కాకపోతే బొమ్మరీలు ఉండొచ్చు బ్రదర్, నువ్వు తెలుగుడు గానా, నువ్వు తినే ఫుడ్ మీద తన్ని నా గాడిది, ఆ గాడిదికి నువ్వు ఎట్లా అవకాశం ఇస్తావు? నువ్వు ఇంతకుముందు నా పెళ్ళమే నాకు వదిలిపెట్టి ఇంకొంత పోయింది, అది దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను నేను, అది దాంతోనే ఉంది. అంటే మన తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలన్నది. నా తెలుగు వానికి ఇవ్వదని చెప్తలేను, హిందీ వాళ్ళకి, తమిళ వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవారు, నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, నేపాల్ అమెరికా వాళ్ళకైనా ఇచ్చేసే నాకు సంబంధం లేదు. నాకు కాల్తోని తన్నే గాడిదికి ఎవరైనా సరే క్యారెక్టర్ ఆల్రెడీ అందుకే బాయ్కట్ చేసి 10 years ఎన్ని రోజులు మన ఇండస్ట్రీకి రానిలా. నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి నేను ఇప్పుడు 10 years బాయ్కట్ చేసిండు కదా, వాడు అప్పటికైనా ఈ చిల్లర గారు సారీ చెప్పొచ్చుగా తెలుగు వాళ్ళను. వాడు ఇప్పుడు తెలుగు ప్రకాష్ రాజ్ గారు ఎదగడానికి కారణం ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీ భాగం లేదా అన్న, భాగం లేదా? నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కాదు, నాకు పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ ప్రకారం ఏమైనా తిట్టుకోరి, నా భాష, నేను తెలుగు బిడ్డని, తెలంగాణ బిడ్డని, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డని, నేను